చూడండి ఫ్రెండ్స్, మార్నింగ్ దోశ అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్కి పిల్లలకి ఎగ్ దోశ కావాలి అని అన్నందుకు ఫస్ట్ మనము అది వేసేసాను అనమాట. దోశపిండి వేసాను. దోశపిండి వేసిన తర్వాత ఎగ్ వేసాను కలిపి. ఆ తర్వాత సాల్ట్, కారం, ఉప్పు కారం వేసి చేస్తున్నాను అనమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. నార్మల్ దోశ చేశాను, ఇది కూడా ఒకసారి చేద్దాము, పిల్లలు అడుగుతున్నారు కదా అని చేస్తున్నాను. ఇక్కడేమో పల్లీలు వేగిస్తున్నాను అనమాట, వేయించుకుంటున్నాను పల్లీలు చట్నీ చేయడానికి కోసం. చూడండి, ఒకసారి మీరు చేస్తే గిట్లా మెల్లగా సైడ్కి మెల్లగా తీసుకోండి. అది కొంచెం ఇక్కడ అదైందనమాట. కొద్దిగా వేగిన తర్వాత ఎగ్ దోశ తీసి పక్కకి వేస్తాను అనమాట. చూడండి, ఇక్కడ రెండోది వేసాను అనమాట. చూడండి, మనం స్లోగా తీసుకుంటేనే పర్ఫెక్ట్గా కాలింది. చూడండి, అంతే, ఇలా టర్న్ చేసుకోవడమే. కొద్దిగా వేగిన తర్వాత తీసి సైడ్కి పెట్టుకోవాలి, అంతే. సరే, ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, వేడిగా కలర్ఫుల్గా మంచిగా వచ్చింది కదా. ఇలా ఒకసారి పిల్లలకు ట్రై చేయండి. చేసుకునేటప్పుడే ఇలాగే మంచిగా నీట్గా నిదానంగా చేసుకుంటే చూడండి, తీయడానికైనా సరే. చూడండి, బాగా కాలింది కదా. చూడండి, మంచి ఎగ్ దోశ హెల్తీ కూడా పిల్లలకి. ప్లెయిన్ కూడా చేశాను, ఎగ్ కూడా చేశాను. ఎగ్ దోశ కూడా ప్లెయిన్ దోశ కూడా నచ్చింది తింటారు, అంతే కదా. చూడండి, వేడి దోశ. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చట్నీకి చేస్తాను. పల్లీలు బాగా వేయించుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను. చూడండి, కొద్దిగా జీలకర్ర వేసాను. అలాగే కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసాను. పచ్చిమిర్చి వేసాను కదా, తగినంత సాల్ట్, కొద్దిగానే వేసుకుందాం, ఎక్కువ వద్దు. గ్రైండ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, చట్నీ కోసం మనం పోపు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకున్నాను. ఇక్కడ మన పల్లీల చట్నీ రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, చట్నీ కూడా మనం తాలింపు వేసేసుకున్నాం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, చట్నీ రెడీ అయిపోయింది. అలాగే పిల్లల కోసం చేశాను వేడిగా ఎగ్ దోశ అన్నమాట. ఎగ్ దోశను కూడా చేశాను. ఆ తర్వాత ప్లెయిన్ దోశ కూడా చేశాను అన్నమాట. ఇది ప్లెయిన్ దోశ ఈరోజు మార్నింగ్ టిఫిన్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాబుకి వేసేసాను, తినేసి స్కూల్కి వెళ్ళిపోతారనమాట. ఇదే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఓకేనా, మీరు కూడా మంచి హెల్తీ స్నాక్స్ అయినా హెల్తీ ఫుడ్ అయినా ఇంట్లోనే ప్రిపేర్ చేయండి. ఇంట్లోనే తయారు చేసి హెల్తీగా పెట్టండి. ఎందుకంటే బయట వాతావరణం కూడా బాగాలేదు కదా. సో నేనేమంటున్నా అంటే, ఏ వస్తువు అయినా కానీ ఇంట్లో నుంచే కొనుక్కోండి. ఇంట్లో, ఎందుకంటే చాలా బాగా బయట కూడా చూస్తున్నారు కదా, వాతావరణం అస్సలు బాగాలేదు. జంక్ ఫుడ్ అవి ఇవి పెట్టకండి పిల్లలకి. సో గుడ్గా మంచిగా మనమే కొంచెం ఓపిక తెచ్చుకొని ఇంట్లో తయారు చేసి పెట్టుకోండి. కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ పిల్లలు మాత్రం హెల్తీగా ఉంటారు కదా. అది ఇది ఎందుకు మార్నింగ్ బయట ఫుడ్ తినిపించి పిల్లల హెల్త్ పాడు చేయడం. ఇవాళ రేపు వర్షాలు ఇంకా స్టార్ట్, మళ్ళీ తిన్నారనుకో ప్రాబ్లం అవుతుంది.
సో కొంచెం ఓపిక మనది కాదు, మన టైం మనది కాదు అనుకుంటే మన పిల్లలు హెల్తీగా ఉంటారు. సో మీరు బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ ఏం చేశారో కామెంట్ చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.